శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 28 జూలై నుంచి 3 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు: మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో రవి శుక్రులు, సింహంలో బుధుడు, కన్యలో కేతువు, అలాగే కుంభంలో శనిగారు, ఇక మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పు: చంద్రగ్రహము కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే శుక్రగ్రహము సింహరాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే, కుజ గురులు గురుమంగళ యోగాన్ని తెలియచెప్తూ ఉన్నాయి. అయితే ఇది కూడా ఒక మంచి యోగమేను. జన్మజాతకంలో ఈ యోగం ఉన్నవారికి వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ కానీ, ఇతరత్ర వాహనాలకు సంబంధించిన కొనుగోళ్ళు అమ్మకాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా జరుగుతాయి. అలాగే రవి శుక్రుల కలయిక శుక్రమూఢమిని తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పుడు వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఈ కలయిక విడిపోయింది. శుక్రాచార్యుల వారు వచ్చేసి సింహరాశిలోకి వెళ్ళిపోయారు. అయితే అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అలాగే మానసిక వికాసం చక్కటి లబ్ధితో కూడి ఉంటుంది. అంటే ఒకళ్ళని అర్థం చేసుకోవడం ద్వారా బహుమతులు పొందడము అలాంటివి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి చంద్రుల కలయిక, ఇది అమావాస్య రోజుల్ని తలపిస్తుంది. రవిచంద్రుల కలయిక అయితే 2.5 రోజు ఉంటారు కాబట్టి, ఇటు త్రయోదశి చతుర్దశి అమావాస్య, లేదా చతుర్దశి అమావాస్య పాడ్యమి, ఇలా కలవడానికి అవకాశం ఉంది. చంద్రుడు రవితో మనిషి యొక్క విల్ పవర్ కాస్త తగ్గుతుంది. అంటే ఆ రోజున తెలియని దిగులు, తెలియని బెంగ ఇలాంటివి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. అవి ఆ స్థానము సరిగా లేని వాళ్ళకి అనిపిస్తాయి. ఆ స్థానం బాగున్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మంచి కమాండింగ్ నేచర్ ఉంటుంది. పైగా చంద్రుడు స్వస్థానంలోకి వచ్చున్నారు కదా, కాబట్టి ఇంకా చాలా మనస్సు బలోపేతమైనట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ కలయిక మంచిది అని చెప్పి, చాలా మంచిది అని చెప్పి తెలియచెప్తాము. ఇక బుధ శుక్రుల కలయిక సున్నితమైన ప్రవర్తనతో కూడినటువంటి ఆలోచనలు, చక్కటి ఆలోచనలు, అతి సున్నితమైన ప్రవర్తన, 10 మందిని ఆకర్షించడము, 10 మంది దృష్టిలో పడడము, చాలా గొప్పగా పడతారు. 10 మంది దృష్టిలో పడడం అంటే ఏదో అనామకంగా ఉండిపోవడం అలా కాదు. చాలా ఇతను ఏంటి ఇన్నాళ్ళ నుంచి మనము ఏదో అనుకున్నామే, ఇంత డిసిప్లిన్ ఉందా వీరిలో అని ఆ విధంగా అనుకుంటారనమాట. కాబట్టి చక్కటి యశస్సు, కీర్తి ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా గ్రహస్థితుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, 2 గ్రహాల యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. అయితే 2 గ్రహాలే కాబట్టి కొంచెం గ్రహ బలాలను పెంచుకోవడం చాలా మంచిది. కానీ ఆ 2 కూడా విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించే గ్రహాలు కాబట్టి కొంచెం ఇది సంతోషించదగ్గ విషయం అని చెప్పి తెలియజెప్పుకోవచ్చు. తృతీయ స్థానంలో రాహువు చాలా బాగున్నారు. పంచమ స్థానంలో గురుగారు చాలా బాగున్నారు. మిగతా గ్రహస్థితులన్నీ కూడా అననుకూలంగా ఉన్న కారణం చేత నవగ్రహాల యొక్క హోమం ఒక్కసారి చేసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే సంకల్ప బలం బాగుంటుంది. సంకల్ప బలం అనగానే మనం ఏదో ఒక ఆలోచన పెట్టుకొని ఇది చెయ్యాలి అనుకోవడం ఒక్కటే సంకల్ప బలం కాదు. జీవితాశయాలు ఉంటాయి. అంటే ఎంతో లాంగ్ స్టాండింగ్ నుంచి మీరు కృషి చేస్తూ ఉండి ఇంకా కొంతకాలం కృషి చేయాలి అనుకునేవి, ఏదైనా పిహెచ్డి సంపాదించాలి, లేదా ఇంకేదైనా అన్వేషణ చేయాలి, ఇలాంటివి ఏమైనా ఆశయాలు ఉంటాయి కదా, జీవితాశయాలు. అలాంటివి సాధించడానికి కూడా మార్గాలు సుగమం అవుతాయి. ఇది చెప్పుకోదగ్గ విశేషం. అలాగే పంచమ స్థానంలో ఉన్న గురువుగారు రాశిని చూస్తూ ఉన్న కారణం చేత రాశి బలోపేతం అవుతున్నప్పుడు వ్యక్తిత్వం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఆదరణ బాగుంటుంది, సంఘంలో గౌరవం బాగుంటుంది, మీ మాటకి చెలామణి ఉంటుంది, మాట పరపతి పెరుగుతుంది, అనేక రకాలుగా
మీకు మనశ్శాంతి దొరుకుతుంది. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యవంతులవుతారు అతి త్వరలోనే. ఇలా ఎన్నో రకాలైనటువంటి మంచి ఫలితాలు కనబడుతూ ఉంటాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి వల్ల ఉపాసనా బలం పెరుగుతుంది. ఏదైనా మీరు ఒక మంత్రం తీసుకోవాలి అనుకున్నా, ఇప్పటికే తీసుకొని ఉండి మీరు ఆ సాధనా మార్గంలో ఉన్న అనేక రకాలుగా ఆ దైవ బలం అనేది చాలా పెరుగుతుంది. ఇది చాలా చెప్పుకోదగ్గ ఫలితం. పంచమ స్థానంలో ఉండి నవమ దృష్టి పడుతోంది రాశి మీద. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే పిత్రార్జితం రావడానికి అవకాశం ఉంది. పూర్వజన్మ పుణ్యం ఇక్కడ కలిసొచ్చేటటువంటి కాలం. పంచమం కదా, నవమం ఎలాగా పూర్వజన్మ పుణ్యమో పంచమం కూడా అలాగే పూర్వజన్మ పుణ్యాన్ని తెలియజేస్తుంది. అనేక రకాల రాశి పునీతం అవుతూ ఉండడంతో ఏది మంచి ఏది చెడు, ఏ నిర్ణయాన్ని ఎలా తీసుకోవాలి, ఎవరితో ఏది సంప్రదించుకోవాలి, ఈ పని ఇప్పుడు చేద్దామా వద్దా ఇత్యాది విచక్షణ జ్ఞానంతో కూడినటువంటి ఆలోచనలు మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. పూర్తిగా ఒక ధర్మ మార్గంలో వెళ్ళాలి మనము అనుకుని దానికి తగినట్టుగా తుది నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుకోదగ్గ విశేషం ఏంటంటే 10 మంది చేత శభాష్ అనిపించుకుంటారు. ఇది చాలా చాలా మంచి ఫలితము. అయితే ఇంకా ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత, ద్వితీయ స్థానంలో శనిగారు ఉన్న కారణం చేత కుటుంబానికి సంబంధించి ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు కనిపించడానికి అవకాశం ఉంది. ఇక్కడ కుటుంబం మీద ఎక్కువ దృష్టి పెట్టండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా అననుకూలత ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇప్పుడు ఈ సమయంలో అంతగా బాధించదు. సంతానం వల్ల సంతృప్తిగా ఉంటారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేటటువంటి శుభవార్త వింటారు. బంధువర్గ రీత్యా కానీ స్నేహితుల రీత్యా కానీ పెద్దగా సహాయ సహకారాలు ఉండబోవడం లేదు. అయితే ఇవన్నీ వదిలిపెట్టండి. మీ లక్ష్యం మీదనే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ కృషి మీదనే మీ దృష్టిని కేంద్రీకరించండి. మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పి తెలియజేస్తూ, రాజకీయంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకుల విషయంలో, అలాగే పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి కొంత లబ్ధి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వారాంతానికి వెళ్ళేటప్పటికీ అన్ని విధాల లాభాలు చేకూరుతున్నాయి. అప్పటి వరకు మనకి నిరాశగా ఉన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఆశాజనకంగా తయారవుతున్నాయి. ఇది చెప్పదగ్గ సూచన. అలాగే విలువైన వస్తువుల్ని చేజిక్కించుకుంటారు. భద్రత పెంచండి వాటికి. ఇక మృష్టాన్న భోజనాలు, విందు వినోదాలతో కాలక్షేపం చేయడము, బహుమతులు అందుకోవడము, మంచి పేరు తెచ్చుకోవడము, సన్మాన సత్కారాలు అందుకోవడము, పబ్లిక్తో మమేకమై చేసేటటువంటి పనుల విషయంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడము, ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ఆనందకరంగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి కనబడుతోంది. ధన ఖర్చు విషయంలో కొంచెం అదుపులో పెట్టుకోండి ఖర్చుల్ని. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ, విద్యార్థులు కానీ, స్త్రీలు కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యాపారస్తులు, ఏ డివిజన్కి చెందిన వారైనా ఓర్పు కలిగి ఉండండి. మీ కృషిని మానకుండా కృషిని కొనసాగించుకుంటూ వెళ్ళండి అని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. గ్రహస్థితులు 2 గ్రహస్థితులు కదా అని నిరాశపడద్దు. గురు రాహువులు ఇద్దరు కూడా దీర్ఘకాల సంచారం చేసేటటువంటి గ్రహాలు, గోచరాన్ని మనిషిని ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఆ ధైర్యంతో ముందరికి వెళ్ళండి. పరిహారాలు చేసుకోండి. భగవంతుణ్ణి నమ్మండి. అభివృద్ధిని అందుకోండి. నమస్కారం.